నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. రైతు జైపాల్ వాగ్మూలం, పోలీస్ స్టేషన్లో పోలీస్ విచారణలో జైపాల్తో పాటు జైపాల్ ఆరోపణలు చేసిన ఇతరుల వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి మీడియా చిత్రీకరించిన వీడియో క్లిప్లను కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రదర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రైతులను అన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా, సోమిరెడ్డి, తెలుగుదేశం నాయకులు ఎందరో వచ్చినా రైతుల విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి రైతులకు అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం తప్ప విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పాం. రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా నమోదు చేయిస్తామని చెప్పని వాళ్ళు లేఖ రాసినప్పుడు మేము డాక్టర్ గారికి లేఖ రాసాం. కాబట్టి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని రైతులకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఉపేక్షించకూడదు అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి పదే చెప్పడం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఇదిగో వెంకటాచలం మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో జైపాల్ అనేటువంటి వ్యక్తి తక్కువ ధరకు రైతుల దగ్గర కొని ఎక్కువ ధరకు అమ్ముకున్నాడు, ఆయనకి సంబంధించి 8 లక్షల రూపాయల వరకు సుమారు ఆయన అకౌంట్లో ఏమని చెప్పి FTO జనరేట్ అయింది అని చెప్పి ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఆ పేరు జైపాల్ అనేటువంటి పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలే. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి, ఇదిగో దీనికి సంబంధించి జైపాల్ అనేటువంటి వ్యక్తి దోషిగా ఆధారాలు ఉన్నాయి, రైతుల దగ్గర నుంచి తక్కువ ధర కొని కొనుగోలు కేంద్రం ద్వారా ఎక్కువ ధరకు అమ్మాడు అని చెప్పాడు. ఆ వెంటనే మేము ఏం చెప్పాము అంటే, అయ్యా జైపాల్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రథమ అనుచరుడు కాబట్టి మీరే ఆయన మీద చెప్పారు, ఆ మాట మీద నిలబడండి, ఆ మాట కట్టుబడండి, ఆయన మీద విచారణ చేయమన్నాం, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయమని చెప్పని జిల్లా కలెక్టర్ గారికి ఆ పత్రికలో వచ్చినటువంటి క్లిప్పింగ్ ఉదాహరించి లెటర్ రాయడం జరిగింది. మీరే చెప్పారు పేరు, మేము చెప్పలేదు. మీరు చెప్పినటువంటి పేరు మీద చర్యలు తీసుకోండి మేము కోరాం. దాని మీద విచారించి చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత చంద్రమోహన్ రెడ్డి తన PA పంపించి, PA చేత ఒక లేఖ రాయించి, నాకు చదువు లేదు అని చెప్పి పదే చెప్పేటువంటి దళితుడైనటువంటి జైపాల్ని అస్త్రంగా పావుగా వాడి అక్కడ ఒక అర్జీ సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమని రాశాడంటే, దళారులు షేక్ మస్తాన్, తొలికొండ వెంకటేశ్వరులు పుట్టికి 10,100 లెక్కన అమ్ముకున్నాను, నా డబ్బులతో పాటు వారికి చెందిన కొంత డబ్బు కూడా బ్యాంకులో వేస్తారు, తీసివ్వమని చెప్తే సరేనన్నాను. ఇదంతా బయటకు రావడంతో నాకు రావాల్సిన డబ్బులు $2 తెచ్చి ఇచ్చేశారు, కాబట్టి మీరు ఇది విచారణ చేయండి అని చెప్పి ఒక ఫిర్యాదు, చదువు రాదు అని చెప్పుకునేటువంటి జైపాల్ చేత సంతకం పెట్టించి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదే ఫిర్యాదు వచ్చిన తర్వాత దాని మీద ఇతని పేర్లు చెప్పాడు. మస్తాన్, వెంకటేశ్వరం అనేటువంటి వ్యక్తులు వాళ్ళు సోషల్ మీడియాలో చంద్రమోహన్ రెడ్డి PA చేత పెట్టించిన తర్వాత తెలిసి, అయ్యా మాకు సంబంధం లేదు, మేము ఆయన డబ్బులు ఇమ్మని అడగలేదు, మేము డబ్బులు వేస్తామని చెప్పలేదు, కాబట్టి ఆయన మా మీద నేరాపణ చేశారు కాబట్టి దీని మీద విచారించండి అని చెప్పి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. SI గారు ముగ్గురిని ఈయన తీసుకొచ్చాడు. వాళ్ళు అప్పటికే పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత ముగ్గురిని విచారించడం ఏమి జరిగింది అని చెప్పి విచారణలో ఏమి చెప్పాడు అంటే, నాకు 108 బస్తాలు 10,100 చొప్పున 25/9/2020 అమ్ముకున్నాను. వారు ఆ డబ్బు మొత్తం 83,700 మస్తాన్ కొడుకు రఫీ చేత 15/10/2020 అంటే అక్టోబర్ 15వ తేదీన నా చేతికి ఇచ్చినారు. కాబట్టి అమ్మేట్టుగా న్యూస్ పేపర్లో వచ్చిన దాని మీద నిజాలు కనుక్కోమని కలెక్టర్ గారికి, SP గారికి ఫిర్యాదు చేశాను. ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా వీరిద్దరి పేర్లతో నేను ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదు, వెంకటేశ్వరుడు ఆ విషయంలో ఎలాంటి సంబంధం లేదు, ఇది మనస్ఫూర్తిగా నిజాలు పోలీసులు అడగగా నేను చెప్పిన మాటలు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా జైపాల్ అనేటువంటి వ్యక్తి పేరు చెప్పింది మీరు. ఆ జైపాల్కి సంబంధించి తెల్లవారి కల్లా తెలుగుదేశం పార్టీ వాడంటే మాకు సంబంధం లేదని వేరే వ్యక్తుల పేర్లు అతని చేత రాయించి
ఒక దళితుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి సోమిరెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఒక దళితుడిని అడ్డం పెట్టుకుని అతని చేత నాకు వేరే వాళ్ళ 2 పేర్లు చెప్పించినటువంటి వ్యక్తి నువ్వు. వెంటనే విచారించాలి కదా అనేటువంటి దాంతో పోలీసులు స్టేషన్ తీసుకెళ్తే కాలర్ పట్టుకుని లాగారు, అవమానకరంగా ప్రవర్తించారు. ఈరోజు నేను మీకు వీడియో క్లిప్పింగ్ చూపించాను. జైపాల్ తనంతట తాను వెళ్ళి జీపులో కూర్చున్నాడు. ఎవరు ఏం బలవంతం చేయలేదు, ధైర్యంగా వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ముగ్గురిని ఒకే వరుసలో కూర్చోబెట్టి జైపాల్ ఫిర్యాదు చేసినటువంటి వెంకటేశ్వర్ని మొత్తాన్ని ముగ్గురిని ఒక వరుసలో కూర్చోబెట్టి పత్రికా విలేకరుల సమక్షంలోనే ఎస్ఐ గారు ఏం జరిగింది అనేటువంటిది విచారించి నిర్ధారించినటువంటి వీడియో క్లిప్ని మీకు చూపించడం జరిగింది. దీనిలో మీ ఆలోచన ఏంటి అంటే, మేము పేర్లు చెప్తాం, మా వాళ్ళైతే మేము నాలుగు తిరగబెట్టి యూటర్న్ తీసుకుని మరలా మారుస్తాం, వీధి నాటకాలు ఆడుతాం. లేదు మీరు కనుక మా వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకోవడానికి నిజమైన దోషులే చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తే పోలీస్ స్టేషన్లో ముట్టడించి విచారణ అడుగుతాం. మీరు చెప్పదలుచుకున్నది ఇదేనా అంటే, జైపాల్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మీద విచారించడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అమర్యాదగా ప్రవర్తించలేదు, అతను ఏమి దుర్భాషలాడలేదు, మీరు చెప్పినట్టుగా చెయ్యి కాలు చొక్కా పట్టుకొని లాగలేదు, ఏడ్చలేదు, సాక్ష్యాలన్నీ ఉన్నాయి, వీడియో సాక్ష్యాలు వాళ్ళు తీసుకున్నటువంటి క్లిప్పింగ్లే. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి, రైతులు జరిగిన అన్యాయాన్ని గురించి ప్రస్తావించకుండా, రైతులు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి మాట్లాడకుండా, దళితులకు సంబంధించి దళితులకు అవమానం జరిగిందని రంగప్రవేశం చేసి ఒక దళితులు దీంట్లో పావుగా వాడుకోవడానికి సోమిరెడ్డి లాంటి వ్యక్తికి సిగ్గు ఉందా అని అడుగుతున్నాను. సిగ్గు శరము సోమిరెడ్డికి ఉంటే ఒక దళితుడిని ఈ విషయంలో లాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నువ్వు నేర్పించినటువంటి మాటలే పాపాతలు, నాకేమీ తెలియదని చెప్పు. ఒకటే మాట, నా అకౌంట్లో నాకు సంబంధం లేకుండా, నాకు తెలియకుండా మీరు ఎవరన్నా డబ్బులు వేస్తారా? లేదు మీ అకౌంట్లో మీకు సంబంధం లేకుండా, మీకు తెలియకుండా నాకేమన్నా పిచ్చిపెట్టి నేను మీకు ఏమన్నా డబ్బులు వేస్తాను? ఏదో కారణం ఉండాలి కదా. నీ అకౌంట్లో 8 లక్షల రూపాయల డబ్బు ఇంకా జమ కాలేదు. 8 లక్షల రూపాయల డబ్బు జమ కావాలి అని చెప్పి ఎఫ్టీఓ జనరేట్ అయింది. రేపు మాకు డబ్బులు పడేటువంటి పరిస్థితి. 8 లక్షలు నీకు పడితే ఏమన్నా వేరే వాళ్ళ సంతకం పెట్టి తీసుకోలేదు. నీ దగ్గర ఊరు చెక్కులు ఇచ్చారని చెప్పడం లేదు. నువ్వు చెక్కులు ఇచ్చుంటాయి, నేను చెక్కులు ఇచ్చాను మోసపోయానని చెప్పు. అకౌంట్లో నువ్వే సంతకం పెట్టి డబ్బులు తీసివ్వాలి. కాబట్టి దీని వెనక ఎవరున్నారనేటువంటిది తెలియాల్సిన అవసరం. ఎందుకంటే నేను అనుకుంటున్నా, పాపం జైపాల్ దళితుడు, వీడు పాపం అనవసరంగా జైపాల్ పేరు బయట పెట్టారు. ఈరోజు జైపాల్ అన్నట్టుగా పేపర్లో చూసి బ్రతుకు బయటపడిందని కనీసం విచక్షణ మరిచి ఏ వ్యక్తి ఏ విధంగా చేసేటువంటిది లేకుండా అతను తీసుకొచ్చి వీధులు పాలు చేశారు. ఈరోజు పేపర్లు చూస్తే జైపాల్ అమ్మినట్టుగా ట్రిప్ షీట్ జనరేట్ అయింది. ట్రిప్ షీట్ ఉంది, జైపాల్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు దీంట్లో నమోదయ్యాయి. ఈ అకౌంట్ మొత్తం జైపాల్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ కనబడుతుంది. జైపాల్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంది ఇక్కడ. జైపాల్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లోనే ఈరోజు దీనికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతాయి. ఆ జమ అయిన తర్వాత జైపాల్కి ఎవరో వేడి పాపం దళితుడైనటువంటి జైపాల్ నోరు నొక్కి దీని వెనక ఎవరున్నారో తెలియకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నేను అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉండబట్టే ఈరోజు జైపాల్ అక్కడ తీసుకెళ్లాలనే సోమిరెడ్డి గుండెలో రైళ్లు పెరిగితాయి. అయ్యో నా అవినీతి భాగవతం నేనే కాకుండా నా అనుచరులు చేసినటువంటి అవినీతి భాగవతం బయటపడిపోతుంది. కాబట్టి జైపాల్ వెంటనే నెల్లూరు జిల్లాకు సంబంధించి వాళ్ళని ఏళ్ళకి అందరికి ఫోన్ చేసి నాయకులందరినీ పిలిపించి ఏదో ఒక రకంగా జైపాల్ బయటకు తీసుకురాకపోతే జైపాల్ అనేటువంటి వ్యక్తి నోరు తెరిస్తే నా బండారం బయటపడిపోతుంది. కాబట్టి నా బ్రతుకు నా బండారం బయటపడకుండా ఉండాలి అంటే జైపాల్ని వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర కనిపిస్తుంది. అందుకనే మేమేం జైపాల్ గురించి ఎవరు మేము జోక్యం చేసుకోలేదు. పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటుందంటే ఒకే గ్రామంలో ఉండేవాడి మీద వాళ్ళకి సంబంధం లేకుండా ఫిర్యాదు ఇచ్చి గ్రామాలను తగలబెట్టేటువంటి అలవాటు సోమిరెడ్డికి ఉంది. కాబట్టి నాయన ఈయన చేసినటువంటి ఈ మహాకార్యం వల్ల ఆ ఊళ్ళో కూడా కొడుకుని ఆ ఊరు తగలబడుతుందో పాపం చంద్రమోహన్ రెడ్డి రోజు 3 తగలబడబోతుంది, 4 ఇళ్ళు కనీసం తగలబడబోతుంది నిద్రపోతుంది సాయంకాలం. కాబట్టి ఆ గ్రామాన్ని తగలబెట్టడానికి పూనుకున్నాడు ఈయన. శాంతి భద్రతల సమస్య వస్తుంది. కాబట్టి శాంతి భద్రతల సమస్యను అధిగమించాలి అంటే దానికి సంబంధించి మనం ఏదో ఒక విధంగా దీనిని ఆదిలోనే దానికి సంబంధించి విచారణ పూర్తి చేయాలని పోలీసులు సమర్థవంతంగా విచారణ పూర్తి చేసి జైపాల్ని వదిలేసిన తర్వాత అప్పుడు వెళ్ళేది నాయకులు. వీళ్ళు వెళ్ళే జైపాల్ని విడిపించలే.
వీడు పోయినాక జైపాల్ కస్టడీలో లేడు, వాస్తవాలు కావాలంటే వెళ్ళినాడు. కానీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ముగ్గురిని పంపించేశాడు ఒకటేసారి. ముగ్గురు వెళ్ళిపోయారు. అక్కడ తేల్చింది ఏంది? వీళ్ళిద్దరికి సంబంధం లేదు. కాబట్టి అది తేలిపోయింది. వీడియో క్లిప్పింగ్ లో తేలింది, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో తేలింది. అతను చెప్పాడు, నువ్వు ఇచ్చిన రాష్ట్రంలో నువ్వు రాయించిన అర్జీలు ఏం రాయించావు? నువ్వు నీకు రాసిన అర్జీలో దళారులు షేక్ మస్తాన్ వెంకటేశ్వర్లు పుట్టికి 10,000 వందలు అమ్ముకున్నాను, నేను అభ్యర్థనానికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పి వాళ్ళు నా దగ్గర ఆధార్ కార్డు తీసుకున్నారు. నా డబ్బులతో పాటు వారికి చెందిన కొంత డబ్బు కూడా బ్యాంకులో వేస్తారు, తీసివ్వమని చెప్తే సరేనన్నాను అని రాశాడు. అతనేమంటున్నాడు, వాడేమన్నా నీ అకౌంట్ లో డబ్బులు వేస్తామన్నారంటే నాకేం తెలుసు సార్, పిల్లలతో పాటు వాళ్ళ మీద నేను చెప్పేదాన్ని. పాపం జైపాల్ నిజాయితీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది వీడియో చూస్తే. కానీ జైపాల్ వెనక ఎవరు దాగుంటారు? వాళ్ళని ఎందుకు సోమిరెడ్డి రక్షించడానికి జైపాల్ నోరు పెరపలేకుండా ఆపాడు? ఎందుకు జైపాల్ వాళ్ళ గురించి బయటపెట్టలేకపోతున్నాడు అంటే, సోమిరెడ్డి అవసరమైతే 8 లక్షల రూపాయలు నేను ఇస్తా, డబ్బులు పోతే పోయాయి, నా పరువు పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది, కాబట్టి మీరు నోరు మెదపపాకండి, నాకు తెలియదని తప్పుకోండి. ఇంత డ్రామాలాడేటువంటి, ఇంత నీచ సంస్కృతి కలిగినటువంటి, ఇంత నీతి నిజాయితీ లేనటువంటి వాడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడైనా మనం చూసుంటామా? ఎప్పుడైనా జిల్లా రాజకీయాల్లో జరిగిందా? నువ్వే పేరు చెప్తావు, నువ్వే ఆ పేరు కాదంటావు, ఆ పేరుని విచారించమంటావు, విచారిస్తే పోలీస్ స్టేషన్ పోయి అడ్డుకుంటావు. ఎక్కడి సంస్కృతి, ఎక్కడి సాంప్రదాయం? అదేమంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. నీకు అసలు నిన్ను మాట్లాడాలంటేనే నాలాంటి వాడికి అసహ్యం వేస్తుంది. ఎందుకంటే నీ ముఖం చూస్తేనే జనాలకు అసహ్యం వేసేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నన్ను మాట్లాడుతున్నారో అని బాధపడుతున్నావు తప్ప నిన్ను ఎందుకు మాట్లాడుతున్నారు, నువ్వు ఏమి చేస్తే మాట్లాడుతున్నారు, ఎందువల్ల నేను ఆ విధంగా దిగజారి మాట్లాడుతున్నావు? నువ్వు చేసేటువంటి పనులు దిగజారే కాబట్టి నేను దిగజారి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అదేమంటే అంటాడు, నేను పెద్ద వాళ్ళతో ఆనవాళ్ళతో చేశాను, నేదురు మల్లవాళ్ళతో చేశాను. నువ్వు పోరాట యోధుడివి. నేను చెప్తున్నా, నువ్వు కేసీఆర్తో పోరాడావు, చైనాలో జింపాంగ్తో పోరాడావు, నువ్వు పోరాటం చేయనటువంటి వాడు, నువ్వు అంతర్జాతీయ స్థాయిలో పోరాడేవాడు. నువ్వు అక్కడ పాపం యాష్మాన్ లో కూడా పోరాటం చేశాడు, పోరాట యోధుడు అనిపించాడు. 2 రోజులు పాపం జన విజ్ఞాన వేదికలో ఉంటే చేవలు పెట్టినటువంటి పుట్టలో పాములు చేరినట్టుగా పాపం ఈ పెద్దాలు కూడా వస్తే మాకు బలం ఉందని చెప్పి వాడు పిలిస్తే ఈరిపోయి జెండా ఎత్తుకుని ముందు నిలబడి వాళ్ళందరినీ వెనకబెట్టి ఆ తర్వాత బేరసారాలు మాట్లాడుకొని దానికి సంబంధించినటువంటి యాష్మాన్ కాంట్రాక్టులు చేసినటువంటి ఎంత పోరాట యోధుడిని మనం ఎప్పుడైనా ఎక్కడైనా చూసుంటామా? అనర్ఘడమైనటువంటి పోరాటాలు చేయగలవు, పోరాట యోధుడు నువ్వు. కాబట్టి అంత పోరాటాలు చేసినటువంటి వాడు ఇంత నీచ స్థాయికి ఎందుకు దిగజారిపోయావు? అంతమందిని మోటుకున్నావు, అంతమందిని తడుకున్నావు, అంతమందిని తరిమావు. అటువంటి అంత పోరాట యోధుడివి నీ వాళ్ళ చేత నువ్వు చెప్పించి వాళ్ళకి సంబంధించి విచారణ చేయమంటే అడ్డుకుని వాడు కాదు అని చెప్పడానికి నువ్వు రకరకాలైనటువంటి వేషాలు వేస్తే రైతులు నోట్లు ఉయ్యరా? ప్రజలు నిన్ను చేదరించుకోరా? ఏమనుకుంటారు నిన్ను రైతులు, ప్రజలు? సర్వేపల్లి నియోజకవర్గంలో నేను చెప్తున్నాను, ఏ ఒక్కడైనా చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా ఒక్క రైతు వచ్చు, ఇదిగో నాకు అన్యాయం జరిగిందని నువ్వెవరు చేతనని చెప్పించాల్సింది తప్ప ఎక్కడైనా అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయా? సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క రైతు రోడ్డు మీదకి వచ్చి ఇదిగో నాకు సంబంధించి రైతులు నష్టపోలేదని చెప్పలేదు. అకాల వర్షాలు వచ్చాయి, ధాన్యం దిగుబడి తగ్గింది, ధాన్యం రంగు మారింది, రకరకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు, రైతులు బాగుపడ్డారు. అంటే రైతులు పాపం నష్టపోయారు ఆర్థికంగా, ఒప్పుకుంటున్నా నేను కూడా. ప్రభుత్వం కూడా ఎంత చేయాలనుకుంటే రంగు మారిన ధాన్యాన్ని కొనింది, తడిచిన ధాన్యాన్ని కొనింది, చెడిపోయినటువంటి ధాన్యాన్ని కొనింది, పాడైపోయినటువంటి ధాన్యాన్ని కొనింది, పచ్చగించబడినటువంటి ధాన్యాన్ని కొనింది, అన్ని రకాలైనటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసింది, అండగా నిలిచింది ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ రాజకీయ స్వార్థాల కోసం ఎక్కడా లేనట్టుగా సర్వేపల్లి నియోజకవర్గం నీకు నేను ప్రత్యర్థిని కాబట్టి, గతంలో మెల్లరంగా ముడుపులు మిగిలినటువంటి భాగవతాన్ని బయటపెట్టాను కాబట్టి ఏదో ఒక విధంగా గోవర్ధన్ రెడ్డి మీద బురద చల్లాలని చెప్పి నువ్వు కాదు సోమిరెడ్డి. మీ జేజప్ప, మీ తాత, మీ ముత్తాత అందరూ దిగొచ్చినా సరే నా మీద నువ్వు బురద చల్లలేదు. ఎందుకంటే రైతులకు సంబంధించి ఏ రోజైనా ఒక్క చిన్న విషయంలో వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకునేవాడా కాదా గోవర్ధన్ రెడ్డి అనేటువంటిది సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక పార్టీకి సంబంధించినటువంటిది కాదు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతులకు తెలిసినటువంటి విషయం. అందుకే ఆ నీతి నిజాయితీ నాలో ఉంది కాబట్టే నువ్వు ఆ లిస్టులు బయట పెట్టండి అంటే నీ ఆఫీసుకు పంపించేది. నేను దాచిపెట్టాను ఇలాగా. ఏ రోజైనా నువ్వు పారదర్శకంగా ప్రవర్తించావా? ఏ రోజైనా ఒక వివరాలు బయటకు ఇచ్చావా? ఏ రోజైనా నేను చేసినటువంటి ధైర్యంగా
ఇదిగో నువ్వు అడిగినటువంటి వివరాలు నేను ఇస్తున్నానని చెప్పి సమాధానం చెప్పగలిగావా? ప్రమాణం చేద్దామంటే పారిపోలేదా? మిల్లర్ల చేత ప్రమాణం చేయిస్తావా? రైతుల చేత ప్రమాణం చేయిస్తావా? డబ్బులు నువ్వెక్కి నువ్వు వాళ్ళ చేత ప్రమాణం చేస్తావు అనేటువంటిది నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే నేను తిన్నా నా తరఫున వీళ్ళు చేస్తారు. ఆ సినిమాలో వీరభద్రరావు కదా, అయ్యా వీడి ముందు నేను మొక్కున్నానని చెప్పి పక్కోడు మొక్కున్నట్టుగా, నువ్వు నీ కోరిక తీరితే వాడి గుడి చేయిస్తానని మొక్కున్నట్టుగా, నువ్వు డబ్బులు మూట కట్టుకొని నువ్వు అవినీతికి పాల్పడి వాళ్ళ చేత ప్రమాణం చేయిస్తానని చెప్పి ఏమన్నా సిగ్గుండేటువంటి పనులనయ్యని అంటే వాస్తవం కాదు. వాళ్ళు నువ్వే చెప్పు, రా ఎక్కడన్నా బహిరంగ చర్చ కంటే రావు, ప్రమాణం చేయమంటే చేయవు, ఎంతసేపు రూమ్లో కూర్చొని మాట్లాడడం, అందరికి ఫోన్ చేయడం, కానివ్వండి పోండి రాండి జరిగిపోతుంది, పార్టీకి నష్టం అయిపోతుంది, ఇది నాకు సంబంధించిన విషయం. ఏది నీకు సంబంధించిన విషయం? నీ పార్టీ గురువు గంగపాలే, నీ పార్టీ గురువు గంగపాలే, నువ్వు నవ్వులు పాలయ్యావు. నువ్వు చెప్పినటువంటి పేరుకు నువ్వు నిలబడలేక ఆ పేరుకి సంబంధించి ఒక దళితుడిని, అంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యను దళితుల సమస్యగా మార్చడానికి నువ్వు చేసినటువంటి కుట్ర ప్రయత్నం. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు సోమిరెడ్డి. ఇప్పటికైనా నువ్వు సీనియర్, ఓడిపోయి ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, రాజకీయాల దాని గురించి మేము వ్యవహారంగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి గెలుపుకోవడం సహజం. అంటే నువ్వు ఒక రికార్డు సొంతం చేసుకున్నావని మాట్లాడడం తప్ప నువ్వు ఓడిపోయినావని మాట్లాడలేదు. అరుదైనటువంటి ఈ జిల్లాలో ఒక రికార్డు సొంతం చేసుకున్నావు, అదే పోరాటం. నేను కూడా నేను ఒప్పుకుంటున్నా, దాంట్లో కూడా నువ్వు పోరాటం. ఎందుకంటే 4 సార్లు కాదు కదా, 2 సార్లు ఓడిపోయినాడు, 3 సార్లు రాడు. నీలో ఆ పోరాట పటిమ ఉంది కాబట్టి నువ్వు పోరాట యోధుడుగా నిరూపించుకున్నావు. 5 సార్లు ఓడిపోయినావు, 6వ సారి కూడా పోరాడుతున్నావు. ఇది నిజంగా అరుదైనటువంటి, ఇది పోరాటం అంటే నేను ఒప్పుకుంటున్నా. 5 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి 6వ సారి మరలా పోరాటం చేయడం అనేటువంటి వాడు నిజంగా పోరాట యోధుడే. నేను కాదను, నేను తప్పు పట్టలేదు. నువ్వు పోరాట యోధుడు నువ్వు ఒప్పుకుంటున్నా. కానీ నువ్వు చేసే పనులు బాగా గలీజ్గా ఉన్నాయి. నువ్వు చేసే ఈ గబ్బు పనులు గలీజ్ అయిపోతున్నావే, నువ్వే గబ్బు పట్టిపోతున్నావే, బయట నిన్నే అసహించుకుంటున్నారు రైతులు. ఏందబ్బా ఈ సోమిరెడ్డి గమ్ముకుంటు, నీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారే. ఇదేమి కర్మరా మాకు ఏం తీసుకొచ్చి మా నెత్తిని పెట్టి అందరూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, పార్టీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చిందని. నీ సీనియారిటీ, నీకున్నటువంటి అనుభవం, నీకున్నటువంటి విప్లవ ఆలోచన, పోరాట యోధుడు, పోరాట తత్వం, పోరాట మనస్తత్వం ఎటమైంది నేను పోరాటం ఎందుకు చేయడం లేదు? నువ్వు పోరాటం పాపం దళితులు అంటే పెట్టుకుని ఎందుకు వెనకపోతున్నావు? రా పోరాటం చేయి, ఎవడో తీయి బయటికి దీని వెనక. జైపాలకు పట్టేటువంటి 8 లక్షల్లో నువ్వు సహకరించినా పోలీస్ స్టేషన్ మీద ముట్టడిపోవడం కాదు. నువ్వు పోలీస్ స్టేషన్ ముట్టడించినా 100 6 100 అయినా నువ్వు చెప్పినట్టుగా వినరు ప్రభుత్వం, నువ్వు చెప్పినట్టుగా వినరు పోలీసు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగి తీరుతుంది. జరిగి తీరిన తర్వాత జైపాల్ అకౌంట్ లో డబ్బులు పడడానికి వెనక ఉన్నటువంటి వాడు ఎవడనేటువంటిది తేల్చి తీరుతారు తప్ప నువ్వు పోలీస్ స్టేషన్ లో ముట్టడిస్తేనో నీ ఉడత బెదిరింపులకో భయపడేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. నీ ఉడత బెదిరింపులకు భయపడరు. కేవలం తాత్కాలికంగా పాపం నీ గుండెలో రైలు మరిగిస్తున్నాయి, నిద్ర పట్టడం లేదు, నిద్ర వేస్తే ఫోన్లు చేస్తున్నావు, ఓయమ్మా ఏమైపోతుందో, నా పేరు ఎక్కడ వస్తుందో, ఏమన్నా తమరి కష్టం ఏమన్నా ఉందా? అదేనే చెప్పండి. దళితులను అడ్డం పెట్టుకొని చివరికి వచ్చేటప్పటికి పోయినసారి లాగానే సందర్భ సడేమని చెప్పి మనం చేసి వాళ్ళ మీద ఇచ్చు కదా అధికారం లేదని చెప్పి చెప్పినా ఉన్నా తమరు రంగ ప్రవేశం చేశారా? ఆలోచన ఏమన్నా ఉందా? ఆలోచన ఏమన్నా చేసి కూర్చొని ఉండారా? మరి అదేనే చెప్పండి. నిజంగా దీనికి సంబంధించి నీచంగా ఒక దళితుడి అతను చెప్తున్నాడు, అమ్మాయి నాకు తెలియదు, కానీ అతను వెనక ఎవరో ఉండాలనేటువంటి మాట వాస్తవం. అది నీకు తెలుసు. నీకు తెలుసు కాబట్టి వాడు దాచిపెట్టడానికి ఈ నాటకాలు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైతులకు సంబంధించి ఎవరు అన్యాయం చేశారో వాడిని తప్పనిసరిగా మనం చర్య తీసుకోవాల్సిందే. వాడికి సంబంధించి తప్పనిసరిగా మనం వాళ్ళ మీద ఎవడైనా విడిచిపెట్టడానికి లేదు. కాబట్టి విచారణకు నువ్వు సహకరిస్తే, రైతుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, రైతాంగం బాగు కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఈరోజు నువ్వు విచారణకు సహకరిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, వాస్తవాలు వెలుగు చూస్తాయి, నిజాలు రైతులకు అర్థమవుతుంది. ఎవరు మోసం చేశారో ఎవరు మోసం అనేటువంటిది రైతాంగంలో స్పష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీ పాత్ర లేకపోతే ఉంటే వదిలేసి ఒప్పేసుకుంటారు జనాలు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుని ప్రమాణం చేయలేదు అన్నప్పుడు నీ పాత్ర ఉందని ఒప్పుకున్నారు. నువ్వు పోయి రైతు రంగంలో కమిషన్ కొట్టినప్పుడు ప్రమాణం చేయలేదు అన్నప్పుడు నీ పాత్ర ఉందని ఒప్పుకున్నారు. ఈ మధ్య యాష్ పాండ్ 3వ సబ్జెక్ట్ వచ్చింది. యాష్ పాండ్కి సంబంధించి మేము అనేక సందర్భాలు చెప్పాయా ఇతను యాష్ పాండ్యన్ అని చెప్పి. చిన్న విషయం కాదు యాష్ పాండ్యన్ అంటే. పాండ్యరాజులు అంటే బూడిదలో నువ్వు స్వర్గాన్ని మామూలుగా అందరూ బూడిద పాలైన బతుకులు ఆ బూడిదలో డబ్బులు పెట్టగలిగినటువంటి సమర్థుడు ఎవరున్నారయ్యా? నిన్ను మించినటువంటి సమర్థుడు ఈ జిల్లాలో ఎవరుంటారు? చంద్రబాబు నాయుడికి బూడిద పాలైందిరా బతుకునుకుంటే ఆ బతుకులు పాపం పక్కన ఉన్నటువంటి గిరిజనులందరూ బతుకు బూడిద పాలైంది. కానీ ఆ బూడిదలో కాసు ఎదుర్కొన్నటువంటి మహానుభావులు ఉన్నారంటే నీకన్నా మించినటువంటి వాడు, నీకన్నా మేధావి, నీకన్నా తెలియదు, నీకన్నా పోరాటం ఎవరున్నారు ఈ ప్రపంచం? ఎవరు నీకు సాటి? ఎవరు లేరు కదా. కాబట్టి నేను చెప్పేది
వాస్తవాల రైతులకు తెలియజెప్పాలని అనుకుంటే ఆ ఆలోచన నీకుంటే ఇప్పటికైనా నువ్వు సహకరిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నువ్వు నిర్దోషం నిరూపణ అవుతుంది. లేకపోతే ఈ విషయంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా నువ్వు దోషి అని రైతులు తేల్చి నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు దీనికి సహకరించి పాపం జైపాల్ వెనక ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు బయట పెడితే ప్రజలు సంతోషిస్తారు, రైతాంగం సంతోషిస్తుంది, ప్రజలందరూ కూడా మీరు మెచ్చుకుంటారు. కాబట్టి నువ్వు ఆ జైపాల్ వెనక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నువ్వు దాచిపెట్టేటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు పేరు వెల్లడి చేస్తే వెలుగులోకి వస్తే బాగుంటుంది. లేని పరిస్థితుల్లో పోలీసు విచారణ కొనసాగుతుంది. ఎవరనేటువంటి వ్యక్తి తప్పనిసరిగా బయటకు వస్తాడు. బాహ్య ప్రపంచంలో నువ్వు ఇప్పటికే భంగపడి ఉండవు, మరొకసారి భంగపడేటువంటి అవకాశం ఉంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా నువ్వే ఆ వ్యక్తి ఉన్నటువంటి విషయాలు బయటపెడితే బాగుంటుందని చెప్పి నీకు చెప్పచ్చు.